మేడం నమస్కారం మేడం. నా పేరు భరత్ మేడం. నకరికల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నా మేడం. నకరికల్ కాన్స్టిట్యున్సీ, వేముల వీరేశం కాన్స్టిట్యున్సీ, చెప్పండి. అవును మేడం. అదే ఇప్పుడు మీరు ఈ రైతు బంధు గురించి డిబేట్ పెట్టినారు కదా, అసలు రైతు బంధే రావట్లేదు మేడం. ఈ రోజు నల్గొండ జిల్లాలో జిల్లా పేపర్లోనే క్లియర్ గా ఇచ్చినారు మేడం, రైతు బంధుకు బ్రేక్ అంటూ. ఇంతవరకు 2 నుంచి 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడింది మేడం. అది కూడా అందరికీ కాదు, 40% మెంబర్స్ కి ఇచ్చారు, అది కూడా అందరికీ కాదు. అవును మేడం. ఈ నెల 12వ తేదీన నిలిచిన ప్రక్రియ ముందుకు సాగని రైతు బంధు పథకం, నేటికి 3 ఎకరాలకు మించని సాయం, ఉమ్మడి జిల్లాలో 493 కోట్ల జమ, యాసంగి ముగుస్తున్న అందరి పెట్టుబడులు అంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పేపర్ లో బ్యానర్ ఐటమ్ వచ్చింది మేడం. అసలు ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ప్రజలకు చెల్లిస్తుందా చెల్లించదా, అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఎలక్షన్ హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటూ ప్రకటించింది. ఇంతవరకు కూడా ఆ బోనస్ విషయంలో ఎవరు కూడా మాట్లాడడం లేదు. బోనస్ ఒకటేనా అండి? రైతు కూలీ ఏమైంది? మనకు కౌలు అదే మాట్లాడబోతున్నాం మేడం. రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ప్రకటించింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 100 రోజుల్లో 13 పథకాలని 6 గ్యారెంటీల్లో భాగంగా 13 గ్యారెంటీలని అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు 71 రోజులు గడిచింది మన ఈ రోజుకి. ఇంతవరకు అమలు చేసిన పథకాలు మాత్రం 2. మరి ఈ పథకాలను అమలు చేస్తారా చేయరా? అసెంబ్లీలో ఇప్పుడు ఒక విషయం మాట్లాడితే నాకు తెలియదు మేడం. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష మాత్రం ఏ మాత్రం ఎంతమంది మాట్లాడినా, తెలంగాణ ప్రజానికం మొత్తం ఆ భాష గురించి మాట్లాడినా ఆయన ఆ తీరును మార్చుకోరు. ఎందుకంటే ఆ భాష ఆయనకి ప్లస్ అయింది, ఆ భాష ఆయనను ఎంపీని చేసింది, ఆ భాష ఆయనను ఎమ్మెల్యేని చేసింది, ఆ భాష ఆయనను జడ్పీ చేసింది, ఆ భాష ముఖ్యమంత్రిని చేసింది. ఇన్నిటికి ప్లస్ అయిన భాషని మీరు ఎట్లా మార్చుకుంటారు అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా భాష కాదు కదా ఆయనకున్న మెయిన్ అసెట్, ఆయనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఆ భాషే. నేను అదే చెప్తున్నా కదా. ఆయన మీడియా అటెన్షన్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఆయనని గొప్పగా చూడాలన్నా, ఈ ముఖ్యమంత్రి ఎంత గొప్పడు, ఎంత డైనమిక్ అని అనుకోవాలన్నా అలా తొడగొట్టి ఆ భాష మాట్లాడితేనే ఆయన రోజు అందరి నోర్లల్లో ఉంటాడు. మంచిగానో చెడుగానో పబ్లిక్లో ఉండాలని అనుకుంటారు కదా. సో ఆ కేటగిరీ అని ఎందుకు అనుకోకూడదు? ప్రజలందరూ, మీడియా అందరూ అదే అనుకుంటున్నారు కదా. రంగా అంటే మాట్లాడేది మేడం. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు 4 కోట్ల మంది ప్రజలకి ఆయన ఒక ప్రతినిధి, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి బహిరంగ సభల్లో, ప్రభుత్వానికి సంబంధించిన సభల్లో కూడా ఒక ప్రతిపక్ష నాయకుని టార్గెట్ చేస్తూ రంగా అంటూ, సన్యాస్ అంటూ, బొందగట్టం అంటూ, పీకల విస్ఫుటం అంటూ ఇలాంటి మాట్లాడే వారిని ఎలాంటి చేసిందే కాదు మేడం. బూతులే కాదు, మీరు మొన్న కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఉంది కదా, ఆ రోజు అంత అబద్ధాలు చెప్తుంటే ఎవరు పెట్టిరా పరీక్ష, ఎవరు నోటిఫికేషన్, ఈ 60 రోజుల పరీక్షలు పెట్టిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు, నేను ఉద్యోగాలు ఇచ్చిండా? నేను అదే మాట్లాడబోతున్నా మేడం. నిన్న జరిగిన స్టాఫ్ నర్స్ నియామకాలమైనా, నిన్న జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలైనా, గురుకుల ఉద్యోగాలైనా అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ అని ఈయన గారు ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ప్రకటించుకోవడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ప్రజలు గమనించట్లేదా? ఉద్యోగం తీసుకున్న వాళ్ళకి కదా ఎవరు ఇచ్చారనేది. క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. ఇవన్నీ ఓకే కదా, ఇవన్నీ వాళ్ళు సరే, అందుకే అంటారు కదా మన తెలంగాణలో కానీ ఏడైనా ఒకటి అంటారు, ఎవరికో పెట్టిన బిడ్డని మన బిడ్డ అంటారు అనేసి అదేదో సామెత వాడుతున్నారు కదా. అయితే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలు మేము ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళ నోట్లకు మేము స్వీప్ చేసేస్తామంటారు కదా. నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎట్లుండబోతుంది అనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న వీళ్ళు మాటిచ్చి తప్పిన విధానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ప్రజలకు ఉన్న నమ్మకం ఏంది?
మేడం నల్గొండ కాన్స్టిట్యూన్సీ కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మాది భువనగిరి కాన్స్టిట్యూన్సీకి వస్తుంది మేడం. సరే భువనగిరి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా అనుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు కదా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మేడం. నిజంగా చెప్పండి భరత్ గారు, ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి, ప్రజల్లో ఒపీనియన్ ఎట్లుంది? ప్రజలు ఇంత స్వల్ప కాలంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవరు చూడలేదు, ఇంత తొందరగా ఇలాగా మారిపోతున్న ప్రభుత్వాన్ని ఎవరు ఊహించలేదు అనేది ప్రజల్లో అనుకుంటున్నారు మేడం. తొందరలోనే ప్రజల్లో మార్పు కనిపించినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది. అట్ ది సేమ్ టైం మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం, సందర్భం వచ్చింది కాబట్టి. మేడం నక్కల్కల్ నియోజకవర్గంలోని నాగపల్లి మండలం అమ్మర్పూర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం నేను. మేడం ఇక్కడ మాకు నాగపల్లి మండలం నుంచి అమ్మర్పూర్ గ్రామం మాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కేసీఆర్ గారు అప్పుడు పరిపాలన సౌలభ్యమే ప్రామాణికంగా మనకు అమ్మనపూర్ మండల కేంద్రాన్ని ఎలక్షన్ ముందు మాకు అమ్మనపూర్ మండల కేంద్రాన్ని ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 27న ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మాకు గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్ గారు 8 గ్రామాలతో కూడిన అమ్మనపూర్ మండలాన్ని ఏర్పాటు చేసి గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంతో ఆ మండల కేంద్రాన్ని అట్లా బోర్డులో పెట్టడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు అయింది. నల్గొండ జిల్లా కలెక్టర్ గారు 15 రోజులు అభ్యంతరాలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మా అమర్పూర్ మండల కేంద్రం ఏర్పడినట్ట కాలేదా, రద్దు చేసినట్ట అనే విషయం ఇప్పటికి కూడా మాకు స్పష్టత లేదు. మండలం ఏర్పడినప్పుడు మేమందరం కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ మండలాల విషయంలో కానీ, జిల్లాల విషయంలో కానీ, రెవెన్యూ డివిజన్ల విషయంలో కానీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందని సమయం ఉంది భరత్ గారు. ఇప్పుడు ఇదే సరిపోతుంది, కాళేశ్వరం ముసుగులోని అడ్డు పెట్టుకొని ఎట్లా బయటపడాలని చూస్తున్నారు వాళ్ళు తప్ప ఇప్పుడు ప్రజల గురించి, మండలాల గురించి, జిల్లాలు అదే చెప్పింది కదా, స్టార్టింగ్ రోజు చెప్పింది కదా, జిల్లాల్ని మాత్రం తగ్గిస్తాన్నాడు కదా, జిల్లాలతో పాటుగా మండలాలను కూడా మరి ఏమైనా తగ్గిస్తా, వాళ్ళకి అంత సమయము అంత వ్యవధి ఎక్కడుంది? ఇప్పుడు స్కీమ్ కాళేశ్వరాన్ని పూర్తిగా చూపిస్తూ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు రేవంత్ రెడ్డి గారికి మేడం ఒక్క నిమిషం మేడం, అదే కాళేశ్వరాన్ని పూర్తిగా చూపిస్తూ రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఓట్లను దండుకోవాలని ఏకైక లక్ష్యం తప్పితే ప్రజలలో మార్పు తీసుకురావాలి, ప్రజా పాలన చేయాలని ఒక లక్ష్యం మాత్రం రేవంత్ రెడ్డి గారి మనసులో మాత్రం లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అంటే ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏంటి వీళ్ళు నిజంగా ఎట్లా డైవర్ట్ చేయబోతున్నారు ప్రజల్ని. అంటే ప్రతిదినము ఈ కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపిస్తూ ఒక భారీ మోసానికి ఎట్లా దాన్ని వాళ్ళు తెరకు లేపుతున్నారు అనేది ఒక్కొక్కరిగా ప్రజలకు అర్థమవుతుంది. ఇంతకుముందు అంటే ఏం చెప్పినా అర్థం కాదేమో, ఎందుకంటే ఇలా సోషల్ మీడియా చాలా యాక్టివేట్గా ఉంది. సోషల్ మీడియాలో ప్రతిదీ ఎందుకనంటే ఆ రోజు ఏదైతే నమ్మిర్రో, ఆ రోజు ప్రతిపక్షం కోసం మేము పోరాడుతున్నామని చెప్పి ఆ రోజు నిజాలను దాచి నిజాలని అన్నిటి కూడా వాటిని అబద్ధాలుగా చూపిస్తూ అబద్ధాలని నిజాలుగా చేస్తూ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా అయితే వాళ్ళు నమ్మిరో ఈ రోజు నిజాలను ఎందుకు నమ్మరు? జరుగుతున్న ఒక పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోరు? అరే మా ప్రజల మీద వీళ్ళకి ఎక్కడ ప్రేమ ఉంది, మా ప్రజల కోసం వీళ్ళు సేవకులు అన్నారు అంటే వీళ్ళు మీడియా ముందు మాటలకే పనికొస్తారు.